నమస్కారం. అదేవిధంగా నాతో ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి విప్ ఆది శ్రీనివాస్ గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ అంజన్ కుమార్ గారికి మరియు సిపి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న పిఎంజే జ్యువెలర్స్లో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి ఈరోజు నిన్ననే వెళ్ళి పరామర్శించడం చూడడం జరిగింది. సంఘటన జరగడం దురదృష్టకరం. కానీ దాన్ని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయాలనుకొని ఏదో మా ముఖ్యమంత్రిని నిందించడం, ముఖ్యమంత్రి విఫలమైనట్టు చెప్పడం, దొంగతనానికి మరి మీ కాలంలో తీసుకుంటే కాళేశ్వరం నుంచి మొదలుకుంటే పేపర్ లీక్ల వరకు, కరీంనగర్లో తీసుకుంటే మేమెంతమంది దొంగలను భూ కబ్జాలు చేసినటువంటి దొంగలందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. అప్పటి సిపి గారు మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని, బాగాలేదని, దొంగ వస్తాడు, ఇటువంటి అఘాయిత్యాలు చేస్తారని ఊహించలేదు. అయినా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు బిగ్ అంటే 11-12 నిమిషంలో షాప్కు రావడం, వాళ్ళ గురించి ట్రేస్ అవుట్ చేయడం, వాళ్ళు ఎక్కడెక్కడ పోయినారో అవన్నీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ రెస్క్యూ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి చెప్పడం జరిగింది. మరి మా పాడి కౌశిక్ రెడ్డి గారికి అది నోరా మోరా అని మేము అడుగుతా ఉన్నాం. ఏది పడితే అది, ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. సిపి గారి సమర్థవంతంగా పనిచేయడం వల్లనే ఈరోజు వాళ్ళ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. 20 నిమిషాల లోపల అన్ని గ్యాంగ్లను అన్ని గ్యాంగ్లు ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నారు. క్లూస్ టీంని రంగంలోకి దింపినారు, వివిధ రాష్ట్రాలకు పంపినారు. కాబట్టి కౌశిక్ రెడ్డి అనుచితమైన మాటలు, అక్కరకు రాని మాటలు కొంచెం మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. మీ గత చరిత్ర 10 ఏళ్ల లోపల రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా మీ పాలన సాగిందో అందరికీ తెలుసు. మీరు దేన్ని వదలలేదు, భూములను వదలలేదు, బ్యాంకులను మోసం చేసి వదలలేదు, గవర్నమెంట్ సమస్యలను వదలలేదు. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడడం మంచిది కాదు. ఇక స్థానికంగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారు దీనికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇది పెద్ద ఇంటర్నేషనల్ సమస్య కాదు, ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. పిఎంజే జ్యువెలర్స్లో అంతకుముందు మీ హాయంలో ఆంధ్ర బ్యాంకులో అయింది, మనప్పురంలో అయింది, ఇంకా వివిధ బ్యాంకులన్నీ కూడా లూటీ చేసుకొని తీసుకుపోవడం జరిగింది. వాటన్నిటి గురించి ఏ రోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి బాధిస్తున్నాం మేము. కానీ మీరు అడ్డగోలుగా మాట్లాడడం మానుకోవాలని, అవాకులు చెవాకులు పేల్చి మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదని కౌశిక్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ నాయకులకు, మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా లా అండ్ ఆర్డర్ను ఉక్కుపాదంతో అరాచకవాదులను, అదేవిధంగా దొంగలను, మర్డర్లు లేవు. ఈ 2.5 సంవత్సరాలుగా కరీంనగర్లో కానీ రాష్ట్రంలో కానీ మర్డర్లు లేవు, మానభంగాలు లేవు. మరి ఏదైతే మర్డర్లు జరిగినాయో అవన్నీ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్సే కానీ ముఠాలకు సంబంధించి కాదు. కాబట్టి ఇప్పటికైనా మానుకోండి. పిఎంజే జ్యువెలర్స్కు ప్రభుత్వం అండగా ఉంటుంది, తప్పకుండా నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది. ఏదైతే గాయపడ్డారో వాళ్ళందరికీ మెరుగైన వైద్యం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అవసరం అనుకుంటే హైదరాబాద్కు ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేయించాలని చేయిస్తామని తెలియజేస్తూ టీఆర్ఎస్ను గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇంకోసారి మాట్లాడొద్దని తెలియజేస్తాం.